Hello everyone. Welcome back to my channel Unlimited Gupshup. ఇవాళ గప్షప్కి రెడీయా మీరు? ఐ హోప్ మీరు అందరూ నా ముందు వీడియో చూశారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ వీడియోలో చాలా టిప్స్ కవర్ చేశాను, వెయిట్ లాస్ గైడ్ అని చెప్పి. అవి డీటెయిల్డ్ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవ్రీ సింగిల్ పాయింట్ దట్ ఐ కవర్డ్ ఈస్ రియల్లీ క్రూషియల్. సో దాని కంటిన్యూయేషనే ఇవాళ వీడియో అనమాట. మీరు కనుక వీడియో ఫుల్ ఎండింగ్ వరకు చూసుంటే నేను లాస్ట్లో ఒక పాయింట్ చెప్పాను కదా, దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అ కన్ఫ్యూజన్ దట్ వీ నీడ్ టు క్రియేట్ ఇన్ అవర్ డైట్ అని. సో ఆ కన్ఫ్యూజన్ ఏంటి అన్నది నేను ఇవాళ డీకోడ్ చేయబోతున్నాను ఇన్ అవర్ టుడేస్ వీడియో. So let us get started on the topic, but before that, people who are watching my channel for the first time, please do like, share and subscribe. Already subscribe చేసిన వాళ్ళు ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అన్న ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మీకు ఫస్ట్ హ్యాండ్ నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు అది ఒక పాపప్ లాగా వచ్చేస్తుంది. సో మీకు డెఫినెట్గా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే, నేను ప్రతి వీడియోలో ఈ లైన్ చెప్పడం మర్చిపోతూ ఉంటాను, బట్ స్టిల్ ఐ హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ ఈవెన్ దో ఐ డోంట్ స్పెసిఫికలీ మెన్షన్ అబౌట్ దిస్. సో విత్ దట్, let us get started into our main video. ఓకే, సో మనం టాపిక్ ఆఫ్ ద డేలోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫర్ ఆల్ ఆఫ్ యూ, బికాజ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు బికమ్ ఫిట్ టుగెదర్. నా వీడియోస్ మీరు ఎప్పుడు చూసినా కూడా మీరు ఖచ్చితంగా మొబైల్లో చూస్తూ వాక్ చేయండి. ఎందుకంటే నేను నా లాస్ట్ వీడియోలో చెప్పా కదా, మనకి పర్ డే టార్గెట్ ఎన్ని స్టెప్స్? 10,000 స్టెప్స్. సో మనం ఆ 10,000 స్టెప్స్ హిట్ చేయాలి అంటే ఎవ్రీ 1 అవర్ ఒక 10 మినిట్స్ అయినా వాక్ చేయాలన్నా కదా. సో రఫ్గా నా వీడియోస్ అరౌండ్ 10 to 15 మినిట్స్ మధ్యలో పడుతున్నాయి కాబట్టి, సో మీకు ఆ 10 to 15 మినిట్స్ టైమ్ ఈజ్ లైక్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ. సో మీరు ఖచ్చితంగా వాక్ చేయండి. విత్ దట్ ఐ విల్ గెట్ ఇన్ టు ద మెయిన్ కంటెంట్. సో బిఫోర్ వి గో ఇన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఇంకొక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండ్ టిప్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో మనకి మొత్తం ఇయర్లో 12 మంత్స్ ఉంటే మనం ఒక 3 మంత్స్ కష్టపడ్డాం అనుకోండి, నేను చెప్పే ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అవుతే ఆ చేంజెస్ కనుక నిజంగా, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫీల్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లూజ్ దట్ వెయిట్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బికమ్ మోర్ అండ్ మోర్ ఫిట్టర్, దెన్ ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అండ్ ఆ 3 మంత్స్ మనం కష్టపడదాము, ఎందుకంటే వెయిట్ లాస్ అనేది ఇట్లా అవ్వదు, దానికి కొంచెం హార్డ్ వర్క్ కొంచెము కావాలి. ఐ మీన్ వీ నీడ్ టు కంట్రోల్ అవర్ సెల్స్ అ బిట్. సో అది కనుక మీరు చేసి 3 మంత్స్ కష్టపడితే మిగతా 9 మంత్స్ మీరు హ్యాపీగా ఉండొచ్చు. సో ద సేమ్ సైకిల్ వి కీప్ రిపీటింగ్ అనమాట, ఇయర్ ఆన్ ఇయర్. అండ్ ఈ 3 మంత్స్లో మీరు మీ బాడీలో ఆర్ మీ లైఫ్ స్టైల్లో తెచ్చుకున్న చేంజెస్ అది అలా మీరు కంటిన్యూ చేశారనుకోండి, సో మనం ఇంకా హెల్త్ గురించి వీ కెన్ బి రియల్లీ వెరీ హ్యాపీ అనమాట. అండ్ దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ అస్ కదా. సో అది నా చిన్ని రిక్వెస్ట్. విత్ దట్ వీ విల్ గో ఇన్ టు ఫస్ట్, నేను ఫుడ్స్ టు అవాయిడ్ అన్నది ఒకసారి కవర్ చేద్దామని అనుకుంటున్నాను. నా లాస్ట్ వీడియోలో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏంటి అన్నవి నేను ప్రాపర్గా పాయింట్అవుట్ చేశానా లేదా అన్న డౌట్ తోటి ఐ రియలీ వాంట్ టు కవర్ దట్ అగైన్. సో ఫుడ్స్ టు అవాయిడ్లో ఫస్ట్ వచ్చేస్తుంది పొటాటో, ఆలు. సో ఆలు అంత బెనిఫిట్ అయితే కాదు. ఐ మీన్ చాలా మంది ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక దాంట్లో ఆలు యాడ్ చేసిస్తారు, అదొక ఈజీ వెజిటబుల్ అని. బట్ దట్ ఈస్ నాట్ సో ఫెచింగ్. దాని బదులు నేను మిగతా ఐటమ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈవెన్ స్వీట్ పొటాటో. సో స్వీట్ పొటాటో హ్యాస్ వెరీ గుడ్ హెల్త్ బెనిఫిట్స్, ఐ టోటలీ అగ్రీ, బట్ డూ నాట్ ఓవర్ ఈట్ ఇట్. అది జస్ట్ చాలా లైట్ క్వాంటిటీలో తీసుకోండి, మరీ ఎక్కువ అయితే వద్దు. సో 2 ఐటమ్స్ చెప్పేశాను కదా. ఇంకా మైదా కూడా ఎనీథింగ్ ఇన్ వైట్ అవాయిడ్ అన్నా కదా. So maida is also not at all good for your health, so please avoid it. If you are using it for any deep fry items, avoid maida. Then let us also try to avoid any processed foods. బయట నుంచి రెడీమేడ్ ఫుడ్స్ అవన్నీ కూడా మనం కట్ డౌన్ చేసుకుంటే బెటర్. దెన్ ఆల్సో aerated drinks such as Coke, Thumbs Up, Pepsi, even the real fruit juices, అవన్నీ అవాయిడ్ చేయడం బెటర్. మనం ఇంట్లోనే హాయిగా జ్యూస్ డైరెక్ట్ ఫ్రూట్ తినడం బెటర్. So let us avoid even aerated drinks.
దెన్ సూజీ, పాస్తా ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కాబట్టి అవి కంపల్సరీగా మనము అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా సేమియా, సో చాలామంది వర్మిసెల్లి సేమియా కూడా వాడుతుంటారు కదా, అది కూడా మేడ్ అవుట్ ఆఫ్ సూజీయే కాబట్టి దాన్ని కూడా తగ్గించుకుంటే బెటర్. సో మీరు యాజ్ అ టిఫిన్ ఆర్ అ స్నాక్ ఇన్ అ వీక్ అట్లీస్ట్ 2 times if you're having vermicelli, or even 3 times, reduce it to 1 time. That's it, don't go beyond that. ఈవెన్ మన పాయసంలో వాటిలో వర్మిసెల్లి వేసుకుంటుంటాం కదా, కొంచెం తగ్గించేసేయండి. అండ్ ఇంకా రెడ్యూస్ చేయాల్సినది ఆబ్వియస్లీ ఈజ్ బటర్. డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ బటర్. దెన్ పిజ్జాస్, బర్గర్స్, ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇట్ ఈస్ గుడ్ టు అవాయిడ్. బట్ హౌఎవర్ ఈ పిజ్జాస్, బర్గర్స్ మనకి క్రేవింగ్స్ ఉంటాయి కదా, దేర్ ఇస్ ఆల్వేస్ దిస్ గిల్ట్ ఫీలింగ్ కదా మనకి, అరే నేను ఏదో మిస్ అయిపోతున్నాను, నేను టూ మచ్ డైట్లో ఉన్నాను. అసలు నేను చెప్పేవన్నీ నిజం చెప్పాలంటే పెద్దగా డైట్ కాదు, ఇవన్నీ సబ్స్టిట్యూట్స్ మనం చేసుకునేవి. అండ్ ఈ పిజ్జాస్, బర్గర్స్ తినాలి అన్న క్రేవింగ్ మీకు కనుక ఉంటే ఎస్, వీ క్యాన్ ఈట్. సో హౌ క్యాన్ వీ ప్లాన్ దట్ అన్నది ఇస్ ఇంపార్టెంట్. మీరందరి పార్టీకి వినే ఉండుంటారు, చూసే ఉండుంటారు ఇన్ డిఫరెంట్ వీడియోస్. చీట్ డే, టుడే ఇస్ మై చీట్ డే, సండే అంటే చీట్ డే, ఐఎమ్ గోయింగ్ టు ఈట్ అది ఇది అనుకుంటూ అందరు చెప్తుంటారు కదా. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, దట్ ఈస్ రాంగ్. సో చీట్ డేస్ ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్ ఇన్ ఎనీ వే. So if you are on a diet or if you are not on a diet, cheat meals are preferable and not cheat days. So cheat meals ante enti? Suppose for example ఇవాళ నేను మార్నింగ్ ప్రోటీన్ రిచ్ డైట్ నా బ్రేక్ఫాస్ట్ లాగా చేసేసాను అనుకోండి, మధ్యాహ్నం మనకి టు ఎండ్ గులాబ్ జామున్ తినాలనిపించింది లేదా ఐస్ క్రీమ్ తినాలనిపించింది. బట్ బికాస్ యు ఆర్ ఆన్ డైట్, ఇఫ్ యూ అవాయిడ్ ఇట్ అండ్ మీకు ఆ ఫీలింగ్ అలానే ఉంచుకుని వెయిట్ చేసి 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 సండే రోజు ఒకేసారి 4-5 గులాబ్ జామున్లు, ఒకేసారి 2 బిగ్ స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, మీరు కష్టపడిన వీక్ అంతా వేస్ట్. దాని బదులు మీరు ఏం చేస్తారు అంటే, మీకు ఒకవేళ ఇవాళ క్రేవింగ్ ఉంది ఫర్ గులాబ్ జామున్ ఆర్ ఈవెన్ అ పిజ్జా, ఈట్ ఇట్. ఓకే, హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తినేదేదో 4-5 గులాబ్ జామున్ తినకుండా రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు జస్ట్ 2 గులాబ్ జామున్. ఆ 2 గులాబ్ జామున్ కూడా దాని టేస్ట్ ఎంజాయ్ చేస్తూ తినండి. అప్పుడు మీకే ఆ క్రేవింగ్ ఉండదు అండ్ యూ విల్ నాట్ ఓవర్ ఈట్ బికాస్ యూఆర్ ఆల్రెడీ ఇన్ అ డైట్ అండ్ యువర్ బ్రెయిన్ నోస్ దట్ యూఆర్ ఇన్ డైట్. సో అది మీరు ఓవర్ డూ చేయకుండా ఒక 2 గులాబ్ జామున్ తిని సాటిస్ఫై అయిపోండి. డోంట్ హ్యావ్ 4 and 5. And coming to ice cream scoops, 1 small scoop is absolutely fine. సో అది ఒకటే రోజు కాకుండా స్ప్లిట్ యువర్ మీల్స్ అనమాట. ఇవాళ మీరు గులాబ్ జామున్ అయిపోయింది అంటే నెక్స్ట్ డే రోజు మీరు ఒక చిన్న స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తినండి, నో ప్రాబ్లం విత్ దట్. అన్నీ ఒకటే రోజు ఓవర్గా తింటే మీరు చేసిన హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అవుతుంది, అందుకు డోంట్ డూ దట్. ఓకే, సేమ్ కాన్సెప్ట్ ఈవెన్ ఫర్ పిజ్జాస్ ఆర్ బర్గర్స్. సో ఎవ్రీ డే ఒక చీట్ మీల్ని టార్గెట్ చేసుకోండి మీకు అంతగా కావాలంటే, అన్నీ ఒకటే రోజు కాకుండా. సో ఇంకో రోజు మీకు పిజ్జా తినాలి అంటే మొత్తం ఆల్ 6 slices తినకండి, రాదర్ జస్ట్ హ్యావ్ 1 or 2 slices అండ్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. కంట్రోల్, ఆ కంట్రోల్ మీరు తీసుకొస్తే నథింగ్ లైక్ ఇట్, దానివల్ల హామ్ ఏమీ ఉండదు అండ్ మీరు కరెక్ట్గా ఆ క్యాలరీ కౌంట్లోనే ఉంటారు. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు స్ట్రెస్ ఆన్, చీట్ మీల్స్ అండ్ నాట్ చీట్ డేస్. And moving on is the next important point that I wanted to cover before I go into this concept of confusion. So our point enti ante protein rich food antunna kada. So idi oka drink, nenu I'm not saying that you have to have this, బట్ ఇన్ అ వీక్ 7 daysలో మీరు ఒక 2 days మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇది కనుక మీరు తీసుకుంటే ఇట్ విల్ బీ అ గుడ్ బెనిఫిట్ అని చెప్తున్నాను. బట్ దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ మీరు ఇది ఫాలో అవ్వాలి అని. నేను చాలా రీసెర్చ్ చేసి పిక్ చేసుకున్న బ్రాండ్ ఇది, కపీవా వాళ్ళ స్లిమ్ షేక్ బ్రాండ్ అనమాట. నేను ఈ లింక్స్ డిస్క్రిప్షన్లో మీకు పెడతాను అండ్ వీటి ఇంపార్టెన్స్ కూడా నేను మీకు చెప్తాను. ఎందుకు అంటే మీరు ఈ పార్టీకి ఏమైనా సెలబ్రిటీస్ ఇలా ఆర్ పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ ఇన్టు ఫిట్నెస్ వాళ్ళు డెఫినెట్గా నేను ప్రోటీన్ షేక్ తాగుతాను, ప్రోటీన్ డ్రింక్ అని స్ట్రెస్ చేస్తూ ఉంటారు కదా. ఎందుకు అంటే ఇది మన బాడీలో కావాల్సిన దానికి ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇఫ్ యు సీ దీంట్లో మొత్తం మనకి 12.5 grams ప్రోటీన్ ఉంది.
విచ్ ఇస్ లైక్ ద హైయెస్ట్. దీంట్లో కార్బ్ కంటెంట్ చాలా తక్కువ ఉంది అండ్ దీంట్లో డిఫరెంట్ సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టు ఆల్రెడీ యాపిల్ సైడర్ వినిగర్ అని చెప్పా కదా, సో అది, గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ అని ఒకటి ఉంటుంది. గ్రీన్ కాఫీ బీన్ ఇస్ వెరీ గుడ్ ఫర్ వెయిట్ లాస్. సో అవన్నీ క్లబ్డ్ దీంట్లో వచ్చాయి కాబట్టి ఒక స్కూప్ వేసుకుని ఐదర్ ఇన్ మిల్క్ ఆర్ వాటర్ తాగేసేయచ్చు. ఇది తాగేసిన 3-4 hours వరకు మీకు ఆకలి వేయదు. ఓకే, అందుకనే నేను చెప్తున్నాను వీక్లో 2 days చాలు, నాట్ బియాండ్ దట్. ఎందుకంటే చాలామంది ఈ డ్రింక్స్ మీదే ఆధారపడి ఫుడ్ని కంప్లీట్గా ఆపేసి వెయిట్ లాస్ అయ్యి దాని తర్వాత వెంటనే వెయిట్ గెయిన్ అయిపోయిన ఎగ్జాంపుల్స్ నాకే తెలుసు, నేను నా ఓన్గా చూశాను. అందుకు అలా కాకుండా మనము దీన్ని కరెక్ట్ వేలో వాడదాము. డోంట్ లెట్ us నాట్ డిపెండ్ టూ మచ్ ఆన్ దిస్, బికాజ్ నాకు అన్ని న్యాచురల్గా తగ్గడమే ఇష్టము. నేను అందుకనే న్యాచురల్ వేసే వెతుక్కున్నాను. దిస్ ఇస్ నో హార్మ్ ఇఫ్ యూ హ్యావ్ జస్ట్ 1 scoop. లైక్ ఐ సెడ్ 2 times in a week is absolutely fine, because for a vegetarian especially మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ చాలా తక్కువ ఇన్ కంపారిజన్ టు నాన్ వెజిటేరియన్స్. సో టు బ్యాలెన్స్ దట్ అప్పుడప్పుడు దిస్ ఇస్ ఫైన్, నాట్ ఓవర్ డూయింగ్ ఇట్. సో ఇన్ ద సేమ్ వే ఇంకొకటి అనమాట కపీవా వాళ్ళదే. ఇది కూడా ప్రోటీన్ రిచ్ న్యూట్రిషన్. ఇది చాలా మంది వర్కౌట్ అయిపోయాక తాగుతూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేసుకున్నాక. ఇది కూడా 1 scoop. ఇదైతే జస్ట్ వాటర్లో మిక్స్ చేసుకోవాలండి. మన రెగ్యులర్ వాటర్లో 250-300 ml వాటర్లో ఒక స్కూప్ వేసుకుని తాగితే మీకు కావాల్సినంత ప్రోటీన్ బాడీలోకి వచ్చేస్తుంది. సో మీరు ఈ 2 డ్రింక్స్లో యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ లెట్ us నాట్ ఓవర్ డూ ఇట్. దాన్ని మినిమల్గా మనం తాగితే బాగుంటుంది. యూ విల్ ఆల్సో ఫీల్ రిఫ్రెష్డ్. నాకైతే ఆ ఎనర్జీ లెవెల్స్లో నాలో వచ్చిన చేంజ్ నాకు బాగా అనిపించింది. సో అవి నా 2 recommended drinks. And moving on to the concept of confusion, which is the key, the main discovery in my weight loss journey. సో అది డీటెయిల్గా వెళ్ళబోయే ముందు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ బెటర్ వే. సో మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఎస్పెషల్లీ నేను చూసినంత మట్టుకు మన బాడీ టైప్ ఎండోమార్ఫిక్ బాడీ టైప్ అని అంటాం అనమాట. అంటే మెయిన్గా ఏంటంటే కొంచెం సిలిండ్రికల్ షేప్ బాడీ అండ్ మెయిన్లీ రౌండ్ అరౌండ్ యువర్ స్టమక్ అండ్ యువర్ హిప్స్ ఏరియా. సో దట్ ఈస్ ది ఏరియా వేర్ maximum fat gets stored for most of us. Okay, this is practical visual experience తో నేను చెప్తున్నాను. I'm not saying 100% of Indians, I'm just saying most of the people are heavier on the stomach and the hips part. This is common for both men and as well as women. అండ్ మనకి ఫిజికల్ యాక్టివిటీ కూడా కొంచెం తక్కువ కాబట్టి మనం ఎక్కువగా ఈ బాడీ టైప్కి తగ్గి పడతాం అనమాట. అండ్ ఈ బాడీ టైప్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అంటే మన బాడీ ఫ్యాట్ బాగా స్టోర్ చేసేసుకుంటూ ఉంటుంది. అండ్ నేను అలాంటి సేమ్ బాడీ టైప్, నాది ఇట్స్ అన్ ఎండోమార్ఫిక్ బాడీ టైప్. సో దీనికి ఎలా బాడీని ట్రిక్ చేస్తే మనం వెయిట్ లాస్ అవుతాము అన్న కాన్సెప్ట్ నేను తెలుసుకున్నాను అనమాట. అండ్ ఇది పెద్ద రీసెర్చ్, పెద్ద యూనివర్సిటీస్లో జరిగిన రీసెర్చ్ అవుట్పుట్టే ఇదంతా. అండ్ సో లైక్ ఐ సెడ్ ఫ్యాట్ అంతా వెళ్ళి ఇక్కడ మనకి స్టోర్ అవుతుంది కాబట్టి. అండ్ మన బాడీ ఏంటి అంటే మనం తిన్నా తినకపోయినా అది అలా కొంచెం హెల్దీ సైడ్ మీదే ఉంటుంది అనమాట. సో దాన్ని క్రాక్ చేయడమే ఇస్ ద మెయిన్ థ్రిల్లింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో దాన్ని ఎలా మనం క్రాక్ చేయబోతున్నాము అంటే సో in a week of 7 days, okay, listen to me very carefully. In a week of 7 days మనం ఓన్లీ స్ట్రిక్ట్గా క్రాష్ డైట్ లాగా ఫాలో అయ్యాం అనుకోండి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఎందుకంటే మన బాడీ ఫస్ట్ 1 or 2 weeksలో రెడ్యూస్ అయిపోవచ్చు వెయిట్, దాని తర్వాత ఇట్ విల్ సిట్ దేర్, అలానే సాచురేట్ అయిపోతుంది, అదే పాయింట్ దగ్గర ఉండిపోతుంది. ఎందుకు అంటే మన బాడీకి అర్థమైపోయింది, ఓ వీళ్ళు వెయిట్ లాస్ కోసం కష్టపడుతున్నారు, సో వీళ్ళ ఫుడ్డింగ్కి ఇలానే తింటారేమో, లెట్ మీ స్టోర్ ద ఫ్యాట్ అని అది డిసైడ్ అవుతుంది అనమాట. అందుకు మనం అలా అవ్వనీయకుండా ట్రిక్ చేయాలి మన బాడీని. ఎలా ట్రిక్ చేస్తాము? సో ఇన్ అ వీక్ ఆఫ్ 7 days ఒక 2 days మీరు స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యారనుకోండి, ద నెక్స్ట్ 2 days బ్రేక్ దట్ డైట్. సో వాట్ డూ ఐ మీన్ బై దట్? ద ఫస్ట్ 2 days ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్, నేను ఈ ఫుడ్స్ ఏంటి అన్నది నాకు ముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పేశాను, యూ కెన్ గో అండ్ చెక్ దట్ అవుట్. అండ్ ద నెక్స్ట్ 2 days హ్యావ్ బిట్ ఆఫ్ కార్బ్ కంటెంట్, more of carb, less of protein concept.
అంటే మన రెగ్యులర్ వైట్ రైస్ అయినా అవ్వచ్చు, రోటీస్ అయినా అవ్వచ్చు, లేదా బిట్ ఆఫ్ పాస్తా ఇస్ ఆల్సో ఫైన్, లేదా బిట్ ఆఫ్ suji upma is also fine. I know I did mention that you need to avoid this, but to trick your body, this is what we are supposed to do. అలా అని ఓవర్గా చేయకండి, బట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఒకరోజు ప్రోటీన్ రిచ్ ఓట్స్ ఉప్మానే తిన్నాను, ఫైబర్ రిచ్ ఓట్స్ ఉప్మానే తిన్నానంటే ఇంకో రోజు రెగ్యులర్ ఉప్మా తినండి. అలా మీ బాడీని కన్ఫ్యూజ్ చేయండి. 2 days అని పెట్టుకోండి, అప్పుడు ఇట్ వర్క్అవుట్ రియల్లీ వెల్. సో యువర్ బాడీ goes into this phase called confusion where it tries to decode అదేంటి వీళ్ళు వెయిట్ లాస్ చేయడానికి ట్రై చేస్తున్నారా, వీళ్ళు వెయిట్ గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారా అన్న కన్ఫ్యూజన్ వల్ల దట్ మెటబాలిజం రేట్ ఏదైతే మనలో ఉంటుందో అది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. చాలా మంచిగా ట్రిగ్గర్ అయ్యి ఇట్ విల్ ట్రై టు బర్న్ ద ఫ్యాట్, and that's where we will reduce weight, and that's when you will also see those results. So అందుకనే మేబీ చాలా మంది ఇప్పటి వరకు డిఫరెంట్ వెయిట్ లాస్ ట్రై చేసి ఉంటారు, కానీ ఎఫెక్టివ్గా పనిచేసి ఉండవు మీ బాడీ మీద. ఎందుకంటే మేబీ యు ఆర్ falling under this endomorphic body type, and that's why your body needs that confusion, and because that did not happen, maybe you did not lose weight. Okay, it happened the same with me. నేను ఈ ఫార్ములా కాకుండా ముందు ఆల్రెడీ 4 times 4 different ways లో వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేశా. ఐ డిడ్ క్రాష్ డైట్, ఐ డిడ్ ఓన్లీ ప్లాంట్ బేస్డ్ డైట్స్, నథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. నేను రిగరస్గా ఎక్సర్సైజ్ చేశా, బట్ స్టిల్ నథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. బట్ వెన్ ఐ క్లబ్డ్ దిస్ కాన్సెప్ట్ అలాంగ్ విత్ ఎక్సర్సైజెస్, దట్స్ వెన్ ఇట్ వర్క్డ్ వండర్స్. సో ఐ వాంట్ ద సేమ్ టు హ్యాపెన్ విత్ యూ ఆల్సో. సో అందుకని మీరు ఖచ్చితంగా ఇది ఫాలో అవుతారు అని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ప్లీజ్ డ్రాప్ అ కమెంట్స్, బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెయిట్ లాస్ బిఫోర్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు ఇట్. ఎందుకంటే మనకు కావాల్సిన రిజల్ట్స్ కావాలి అంటే దాని గురించి కొంచెం మనం రీసెర్చ్ చేసుకుంటేనే బెటర్. అండ్ ఐ వాంట్ టు షేర్ మై నాలెడ్జ్ విత్ ఆల్ ఆఫ్ యూ ఇన్ దిస్ ప్రాసెస్. So I hope this video was very useful, very informative, and మీకు కావాల్సిన ఐడియాస్ వచ్చాయి అని అనుకుంటున్నాను ఫర్ వెయిట్ లాస్. హ్యాపీగా ఫాలో అయిపోండి. నేను ఇంకా నా అప్కమింగ్ వీడియోస్లో డిఫరెంట్ ఇలాంటి థింగ్స్ డీకోడ్ చేయడానికి మీకు ట్రై చేస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. Until then, bye everyone.